కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాన చర్చ. టీచర్గా మారిన ఏపీ సీఎం చంద్రబాబు, వనరులపై విద్యార్థులకు పాఠాలు. కొండా మురళిపై చర్యలకు పట్టు, మల్లు రవిని కోరిన వరంగల్ ఎమ్మెల్యేలు. హెచ్సీఏ అక్రమాలపై కేసులు, నిధుల దుర్వినియోగంపై 5గురిపై ఎఫ్ఐఆర్. యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్, వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లో అడ్మిట్. టీటీడీ టార్గెట్ గా ఫేక్ అకౌంట్స్, ఈవో శ్యామలరావు పేరుతో నకిలీ ఖాతా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు, 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో భారీ వరదలు, గంటి పెదపూడిలో తెగిన నదీపాయ, తాత్కాలిక గట్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు. ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం, ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. చిన్నపిల్లల మలేరియా మందుకు ఆమోదం, నోవార్టిస్ కంపెనీకి స్విట్జర్లాండ్ అనుమతి. రిటైర్ అయ్యాక వేదాలకు సేద్యానికి అంకితమవుతా, కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. డ్రై ఫ్రూట్స్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లంటూ సైబర్ వల, నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు. మధ్యప్రదేశ్లో జెడ్ ఆకారంలో వంతెన నిర్మాణం, పోలో గ్రౌండ్ సమీపంలో అనాలోచిత కట్టడం. $200% పన్ను వేస్తారా? ట్రంప్ వ్యాఖ్యలపై దేశీయ ఫార్మా కంపెనీల అసహనం. బ్రెజిల్పై అమెరికా 50% సుంకం, కొంప ముంచిన బ్రెజిల్ చక్రవర్తి వ్యాఖ్యలు. రష్యాలో మమ్మల్ని నేరస్తుల్లా బంధించారు, భారత టూరిస్టుల ఆరోపణ. ఇంటర్నెట్ అవసరం లేని మెసేజింగ్ యాప్ బిట్ చాట్ ను లాంచ్ చేసిన జాక్ డోర్సీ. %27 తగ్గిన F1 వీసాల జారీ, అమెరికా చదువుపై భారత విద్యార్థుల్లో పెరిగిన అనాసక్తి. గగన్యాన్ హాట్ టెస్టులు సక్సెస్, 2 హాట్ టెస్టులు చేసినట్టు ఇస్రో ప్రకటన. మాజీ ప్రేయసి బర్త్డే పార్టీ, టైట్ సెక్యూరిటీతో హాజరైన సల్మాన్ ఖాన్. ముగిసిన జానకి వర్సెస్ కేరళ టైటిల్ వివాదం, సెన్సార్ షరతులకు తలొగ్గిన నిర్మాతలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 346 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్.